ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. ఉత్తర నక్షత్రం వారికి గనక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ప్రత్యేకించి నక్షత్రం వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఈ నక్షత్రంలో వచ్చే 1-2 పాదాల వారిగా మనం చూసుకున్నా లేదా నక్షత్రాల వారికి గనక మనం చూసుకున్నా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఉత్తరా నక్షత్రము ఇందాక మనం మాట్లాడుకున్నామండి పుబ్బ గురించి. పుబ్బ, ఉత్తర, నేత్ర ద్వయోహ ఈ 2 నక్షత్రాలు కూడా కంటి ఆకృతిలో 2 నక్షత్రాలు కలిపి మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇంకా ఉత్తరా నక్షత్రము సింహరాశిలో ఒక పాదం ఉంటుంది, కన్యా రాశిలో 2, 3, 4 పాదములు ఉంటాయి. అంటే సింహరాశిలో 26.40 డిగ్రీల దగ్గర నుంచి కన్యా రాశిలో 10 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కనుక ఎవ్వరు జన్మించినా ఈ ఉత్తరా నక్షత్రం కిందే పరిగణించబడతారు. అయితే ఇంకా ఈ ఉత్తరా నక్షత్రం విషయానికి వస్తే టే, టో, పా, పి అండి. అంటే ఎవరైతే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటున్నారో వాళ్ళు ఈ టే, టో, పా, పి అనేటువంటి అక్షరాల మీద కనుక జన్మనామం ఉంటే ఖచ్చితంగా వాళ్ళది ఉత్తరా నక్షత్రం కింద పరిగణించవచ్చు. అయితే ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి గ్రహాల్లో రవి. ఈ ఒక పాదము సింహరాశిలో ఉంటుంది కాబట్టి సింహరాశికి సంబంధించి రవి. తరువాత ఉత్తరా నక్షత్రానికి అధిదైవము అర్యముడు అంటే సూర్యుడు, మళ్ళీ రవి. అదేవిధంగా మిగతా 3 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి అధిపతి బుధుడు. అంటే ఇక్కడ రవి, రవి, అర్యముడు, బుధుడు అనేటువంటి ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ ఉత్తరా నక్షత్రానికి ఉందో చిన్న వయసులోనే ఒక విపరీతమైన సక్సెస్ సాధించడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి, స్కోప్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడము మనం చూస్తుంటాం. చాలా చిన్న వయసులోనే ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చాయి ఇంజనీరింగ్లో అనుకుంటూ ఉంటారు. వాళ్ళైనా చిన్న వయసులోనే క్రికెట్ అవ్వచ్చు, టోర్నమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, క్రీడల్లో విపరీతంగా రాణిస్తారు వీళ్ళు కనుక ఏదైనా చిన్న వయసులోనే వీళ్ళకి ఆ పునాది పడాలి. తల్లిదండ్రులు మీకు నేను చెప్పేది ఏంటనంటే మీ పిల్లల్లో ఎవరైనా సరే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు మీరు. చిన్న వయసు నుంచే వాళ్ళని క్రమశిక్షణగా ఒక డిసిప్లైన్డ్గా ఒక దాని మీద ఫోకస్ చేయగలిగితే వాళ్ళ యొక్క చదువు మీద మాత్రమే కాదండి, వీళ్ళకి చాలా టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళ టాలెంట్ని గుర్తించి చదివించండి, దానికి సంబంధించి పని చేయించండి. అంతేగాని బలవంతంగా చదువు మీద రుద్దించొద్దు. వీళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, వీళ్ళు చాలా పైకి ఎదగలుగుతారు. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ పేరు సంపాదిస్తారండి. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎందుకంటే రవి మరియు బుధుడు అంటే ఇక్కడ మనం జాతకంలో రవి బుధుడు కనుక కలిసి ఉంటే బుధ ఆదిత్యయోగంగా చెప్తూ ఉంటాం. అంటే ఒక గొప్ప యోగం అండి ఇది, ఒక అధికార యోగం. పెద్ద పెద్ద అధికారులు, CEO, సూపర్ స్టార్లు, పొలిటికల్ సూపర్ స్టార్లు అంటే ఇంకా తిరుగులేదు. ఇంకా వీళ్ళు చెప్పిందే శాసనం, వీళ్ళు అనుకున్నదే పని. ఇంకా ఆ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వైఖరి, వీళ్ళ జీవితం కూడా ఆ రకంగానే ఫాస్ట్‌గా దూసుకెళ్ళిపోతుంది. సో, వీళ్ళు ఏంటంటే ఒక చాలా స్పోర్టివ్, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందండి. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు కనుక మనం రెచ్చగొడితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఆ రకంగా కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి. మాట ధోరణి కూడా చాలా స్పీడ్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడము, వెనక ముందు ఆలోచించరండి. టక్కని ఏదుంటే అది చెప్తారింక. భయం ఉండదు, ఏముండదు. అంటే ఆ స్పీడ్ అనేది కనబడుతూ ఉంటుంది. సో, ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఇంకా మనం చూసుకుంటే బుధుడు ఎప్పుడైతే ఉన్నాడో అకౌంటెంట్స్ కింద, అడ్వైజర్స్ కింద, లీగల్ అడ్వైజర్స్ కింద, లాయర్స్ కింద, ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దిగ్విజయంగా నడిపేటువంటి వాళ్ళల్లో, తర్వాత రవి ఎప్పుడైతే ఉన్నాడో ఈ పొలిటికల్ లీడర్స్ కింద, పొలిటికల్ సూపర్ స్టార్స్ అవ్వడానికి, సినిమాలో సూపర్ స్టార్స్ అవ్వడానికి చాలా రకాలుగా స్కోప్ ఉంటుందండి. వీళ్ళు ఏ అంశాన్ని తీసుకున్నా అంటే వీళ్ళ యొక్క టాలెంట్‌ని ఆధారపడి ఉంటుంది, వీళ్ళ యొక్క అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా దేంట్లో అయినా చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోతారు. ఇందాక మనం మాట్లాడుకున్న పుబ్బా కూడా దీనికి సిమిలర్‌గా ఉంటుంది. కానీ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఇంకా డీప్ అండి, ఇంకా హై పొజిషన్‌కి వెళ్తారు. అయ్యప్ప స్వామి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటే. సో, వీళ్ళు ఏదైనా సరే అండి చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళడానికి ఎక్కువ ఉంటే చాలా గ్రాండ్‌గా బ్రతుకుతారు జీవితంలో. ఎవ్వరి సహాయం కూడా అవసరంలా. ఎవ్వరి సహాయం అవసరం లేదు, ఎవ్వరి సపోర్టు అవసరం లేదు. ఎవ్వరు వీళ్ళకి పుష్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. వీళ్ళకి వీళ్ళే ఒక మోటివేటర్స్, వీళ్ళకి వీళ్ళే ఒక ఇన్స్పిరేషన్ అయిపోతారు. వీళ్ళకి వీళ్ళే ముందుకు వెళ్ళిపోతారు దూసుకుంటూ. ఆ రకమైనటువంటి స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఉత్తరా నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళు ఏ దుర్ముహూర్తంలో పుట్టడమో, వర్జంలో పుట్టడమో, అమావాస్య నాడు జన్మించడమో, లేకపోతే గ్రహణం టైంలో పుట్టడమో, పేగులు మెడలో వేసుకొని జన్మించడం కనుక చేస్తే ఆ దోషం ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఆ దోషం వీళ్ళ ఎదుగుదల ఆపేసి అక్కడే ఆపేస్తుంది. కాబట్టి అలాంటి జననం జరిగినప్పుడు ఖచ్చితంగా
నక్షత్ర జపము, నవవిధ శాంతి తప్పకుండా చేయించండి. అప్పుడు వీళ్ళ యొక్క స్పీడ్ అంటే వీళ్ళకున్నటువంటి క్యాపబిలిటీ అవ్వచ్చు, వీళ్ళకున్న పొటెన్షియల్ అవ్వచ్చు, వీళ్ళ కెపాసిటీ, స్కిల్స్ అన్నీ బయటకొస్తాయి. అప్పటిదాకా అవన్నీ అలాగే ఆ దోషం అలాగే పీడిస్తూ ఉంటుంది. సో, అది పక్కన పెడితే ఇంకా వీళ్ళకు ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి అనే విషయం మనం చూస్తే ఎప్పుడైతే రవి, బుధుడు ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. స్కిన్ అవ్వచ్చు, హై బీపీ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా స్పీడ్ మెంటాలిటీ అండి. అంటే ఆవేశపరులు. ఇంక చెప్పాలంటే ఆవేశపరులు. ఎవ్వరిని లెక్క చేయరు. ఆ రకమైన మెంటాలిటీ. హై బీపీ వచ్చేటువంటి అవకాశాలుంటాయి రవి కాబట్టి. బ్లడ్‌కి సంబంధించిన విషయాల్లో, స్కిన్‌కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బోన్స్ అండి. బోన్స్‌కి సంబంధించి కూడా ఫ్రాక్చర్స్ అవ్వడము, విరిగిపోవడము, లేకపోతే ఇబ్బంది జరగడము. ఎక్కువగా జాతకంలో కనుక 6వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉంటే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బోన్ క్యాన్సర్ వస్తుంది. సో, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? మే 15వ తారీఖు తరువాత గురుడు మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఇప్పటిదాకా పడిన కష్టానికి 10 రెట్లు రిఫ్లెక్షన్ అనేది మే 15వ తారీఖు దాటిన తర్వాత కనబడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపార రీత్యా వ్యాపారం ఎక్స్పాండ్ చేస్తారు. ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకున్న వాళ్ళకి అనుకున్నటువంటి వ్యక్తితో పెళ్లి అవుతుంది. అనుకున్నటువంటి అమ్మాయితో జీవితం గడుపుతారు. సంతానం పుట్టలేదు అనుకున్న వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానార్థులకి సంతానం ఉంటుంది. అప్పులతో ఇప్పటిదాకా మునిగిపోతున్నామండి, ఉత్తరా నక్షత్రానికి ఎంత బాగుంది అని చెప్తున్నారు అనుకుంటే మే 15వ తారీఖు తర్వాత మీరు చూసుకోండి, అప్పులన్నీ తీరిపోతాయి. సో, ఇంతటి యూనివర్సల్‌గా ఉత్తరా నక్షత్రానికి ఇంత మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మీ ప్రయత్నం కూడా ఆ రేంజ్‌లో ఉండాలి. మీ ప్రయత్నం ఆటోమేటిక్‌గా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. కానీ మీకు ఏదైనా వర్జ్యము, దుర్ముహూర్తం లాంటి టైంలో మీరు జన్మించినట్టయితే మీకు తెలీదు. ఆ పరిస్థితి, ఆ ప్రభావము, మీ యొక్క విల్ పవరు, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి. అంటే మీరు అంత స్ట్రాంగ్‌గా ఉండలేరు. భయపడుతూ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆ రకమైన మనస్తత్వం ఉంటారు. మీది ఆ రకమైన మనస్తత్వం కాదు. సో, ఎప్పుడైతే ఈ నవవిధ శాంతి నక్షత్ర జపము చేస్తారో అక్కడి నుంచి మీ ఒరిజినల్ కెపాసిటీ ఏంటో బయటపడుతుంది. మీ పొటెన్షియల్ అంతా మే 15వ తారీఖు తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అప్పటిదాకా వేచి ఉండాల్సిందే. ఆ తరువాత వచ్చేటువంటి పరిస్థితుల్ని చేజెక్కించుకునే అవకాశాన్ని, ఆ రాజయోగాన్ని అనుభవించడానికి తగిన పరిస్థితులు చేయాలి. చాలామంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము ఇలాంటివి ఏవైనా దోషాలు, యోగాలు రెండింటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తే బాగుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మన ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చెయ్యాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాళ్ళకి మందు వేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చెయ్యాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తోంది, ఎవరు కారణం అయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతిదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో, ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసిన, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్పదోషాలు అని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.